Guys, good morning everyone. Myself, Hey Lovely Sharan. This is Hey Guru Men's Fashion. This man is my friend. Subscribe దంగండి లోపు. ఇదైతే మా షాప్ ఫ్రెండ్స్. ఎం సైజులో లాట్ ఆఫ్ కలర్స్ ఉంటాయి, చాలా చాలా బట్టలు ఉంటాయి. ఇది ఎల్ సైజ్ ఓకేనా, ఇది ఎక్స్ఎల్, ఇది డబుల్ ఎక్స్ఎల్, అండ్ ఇదైతే ఒక త్రిబుల్ ఎక్స్ఎల్, 4XL అట్లా ఉంటుంది. మన దగ్గర అయితే మొత్తం ట్రెండింగ్ ఇవన్నీ ఉంటాయి, అంటే ఫుల్ ఫ్యాన్సీ ఇట్లా డబుల్ పాకెట్లు ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి. ఈ షాప్కి అయితే నేను ఇంకో అన్న అయితే పార్ట్నర్స్ మీద పెట్టుకున్నాం. మీ సిల్లు మీరు ఆడైనా కూడా ఉండాలి, ఒక పక్క వీడియో చేస్తున్నా కూడా అదిగో ఆడు చూడు ఆడున్నాడు, ఆయన ఏమో ఆడుంటాడు. ఇప్పుడు దొడ్లో నుంచి ఒక ఆయన వస్తాడు చూడండి, కొత్త వాళ్ళకి ఎంట్రీ చేస్తాడు. ఆగండి ఒక నిమిషం అట్టే ఉండండి, చెప్తా అట్టే ఉండండి. అన్నీ ఎంతసేపు రాడు చూస్తా. పొద్దున్నే షాప్ ఓపెన్ చేసినప్పుడు కనీసం బట్టలు అయినా జద్దాలు అవునా కాదా. పాప వాళ్ళు అంత కష్టపడుతున్నారు, ఏ సపోర్ట్లు పెట్టుకున్నారు, మమ్మల్ని పెట్టుకున్నారు, కొంచెం అండగుందా లేదు. ఓ పక్క ఎంత సుల్లి తెంగుతున్నా కూడా వాడు సంకోని నాకుతుల్లి అని ఆయన ఆడుండో అడుగు, ఆడ నుంచి లేకపోతే ఇదిగో వచ్చిండు దొడ్లో నుంచి వచ్చిండు చూడండి, దొడ్లో నుంచి వచ్చింది చూడు. నువ్వు ఏం మాట్లాడుకున్నా నాతో సమానం అంటుండ కానీ ఏం లేకపోవట్లే నుంచి. అది ఆయన పేరేం మడేల్ మహేష్. ఇప్పుడు ఆడు బాధ రాగు నీకు. మా టీం చూపిస్తా. ఈయన పేరేం పిడేల్ పసన్న, ఈడేమో కొత్తల ఖైదాన్. ఇది ఫ్రెండ్స్ మా టీం అయితే ఇది మొత్తం పెద్ద గంజా బ్యాక్ దండుపాలెం బ్యాచ్. మీకు లాభం రాని నష్టం రాని, మీకు లాభం రాని నష్టం రాని ఏంది మీ సంఖ్య మీరు ఆడని ఆకండి. నా సాయంత్రానికి ఓ మంది పిచ్చి దంగండి అంటే చెయ్యాలవుతాం కొంచెం వెనకపో. అన్న ఇవాళ ఎన్నింటికి వచ్చినా అన్న షాప్కి చెప్పు అన్న పసన్ అన్న. ఎన్నింటికి వచ్చినా? 9:30. మన షాప్ ఎన్నింటికి ఓపెన్ చేశారు? ఆగు సరే 9:30 అన్న చెప్పు. మెడ దింగుతుంది తొందర చెప్పు. నువ్వు మరి 9:30 దాకా ఏం చేసినావు? రాత్రి కొంచెం హెల్త్ బాగాలేదు. ఏమైంది హెల్త్ బాగాలేదు అంటే? కొట్టుకోడు 2 సార్లు చెప్పండి ఏమైంది అన్న? తలనొప్పి పుట్టింది. ఇక అంతేనా? తలనొప్పి పుట్టింది, తలనొప్పి పుట్టింది అంతేగా. తలనొప్పి ఎందుకు? అదే షాప్ లో కస్టమర్లు కొత్త వాళ్ళు బట్టలు చేయించమని పుట్టింది. నువ్వు ఎన్నింటికి వచ్చినా అన్నయ్య? మరి ఏం మేము వచ్చినప్పుడు షాప్లో లేవుగా, ఎవరిని అడిగిపోయాను నేను? లేకపోతే ఫోన్ అయ్యా కొత్తలో లాగా కనపడుతున్నాం మేము. పక్క వీడియో తీసుకుంటుంటే పాటలు ఒకటి పెట్టమన్నాడు నిన్ను. అసలు చెప్పు ఏంది అడి తిప్పు నాడు ఇప్పుడు మూట మీద చేది. మీ అందరికి మా షాప్ అయితే చూపిస్తా ఫ్రెండ్స్. ఈ ప్యాంట్లు, షర్ట్లు, ఇక్కడ టాన్ జీన్స్లు ఉంటాయి, కార్గోలు ఉంటాయి ఓకే. మా దగ్గర కడ్డార్లు అయితే లేవు. అమ్మ చెవి కొత్త బాగా నొప్పడుతుంది. ఈ చేత్తోనే నేను కొట్టుకునేది, అందుకే ఇదే అన్న కరెక్ట్ సరిపోయింది. మన దగ్గర అయితే రకరకాలు ఉంటాయి ఫ్రెండ్స్. మన షాప్లో ఉండే బట్టల గురించి మీకైతే నేను మళ్ళీ ఒక వీడియో పెడతా. సో చాలామంది ఏదైనా బిజినెస్ పెట్టాలని కూడా చాలామంది అనుకుంటారు, బిజినెస్ పెడితే లాభాలు వస్తాయా నష్టాలు వస్తాయని. బిజినెస్ పెడితే ఏ బిజినెస్ పెట్టినా కానీ కంపల్సరీ లాభం వస్తాయి. కాకపోతే ఇది ఇలాంటి వర్కర్లను అయితే పెట్టుకోకూడదు. ఇలాంటి వర్కర్లు పెట్టుకున్నంతకాలం లాభాలు వస్తాయి. ఇలాంటి వాళ్ళని పెట్టుకున్నప్పుడు వాడు ఎంత పెద్ద తోపు. ఆఖరికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయినా మడ్డు గుడిచిపోతాడు ఇలా పక్కన పెట్టుకుంటే. ఆయన పేరు మడేల్ మహేష్, మట్లు కూడా పెంచటం ఆయన ఆనవాయితీ. ఆయన పేరు పిడేల్ పసన్న, ఎదుటోడు పుణ్యంగా ఆనవాయితీ. అది లాస్ట్లో ఏం చెప్పాలి పసన్న అన్న? సబ్స్క్రైబ్ చేయండి అని ఒకటి చెబుతుందా? సబ్స్క్రైబ్ ప్లీజ్. అమ్మ చెయ్యి కొత్త పాలన పుడతా చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మండాలే ఉంది. బాయ్ ఫ్రెండ్స్.